శపించెను పూజార్హత లేకుండునట్లు శపించెను శివుడు కైలాసమున కామతాండవమున మునిగితేను శివ పార్వతులను చూసి శివమెత్తెను అంగనామనుడా ఇక నీకు లింగ పూజ జరుగుగాక లక్ష్మీ నివాసము హరిహర మహాపరాధము చేసి మన్నింపుము నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము అని భృగు పదముల నదిను అజ్ఞాన నేత్రమును చిడిమేను స్వామి అవమానమును నేను భరించలేను భృగుపాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు శ్రీహరిని వీడెను పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీని పరితపించెను హరుడు అజుడు హరుడు అజుడు ఆవుడలుగా మారగా
ఛాతిపై క్షీరధార కురిసెను గోపాలుడు కోపముతో గుడ్డ విసిరెను అడ్డుకున్న పరమాత్ముడి పసిరు పగిలెను ఎదురు చూచి కన్నులు కాయలు కాచెయ్యా. కాలమంతా ఎదురు చూచి కన్నులు కాయలు కాచెయ్యా. శ్రీనివాసుడే బహుళకు చిన్నిస్తుడై కూర్చెను మధుర మాతృత్వపు మధురిమతో సేవ తీర్చెను ఆకాశరాజ తనయ పద్మావతి అండి. మన శ్రీనివాసుడు ఆమెని ప్రేమిస్తాడు. చూద్దాం ఇప్పుడు ఆ ఘట్టం. ఆకాశరాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక అరవిరి నగవుల అలరులు కురిచు ఆటలాడుతూ ఉండగా గజము కరిగిను వేల మనసు బెదిరిను వేటనాడగా వచ్చిన శ్రీహరి ఎదపై ఒదిగెను గత జన్మలాను బంధాలే రాగవీణలు గనుగెను అనురాగరంజితముడాయెను మీదట జరగబోయేది పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ ఘట్టం అండి. నా వివాహం జరిపించు. వేద తమ్ముని పట్టుకో. విజయ్ బాబా నమస్కారం రాజుగారు. నేను వకులమాతను, వరాహ ఆశ్రమ వాసిని. నా కొడుకు శ్రీనివాసునికి మీ అమ్మాయి పద్మావతికి వివాహం జరిపించమని కోరుతున్నాను. ఆశ్రమవాసి అయిన మీ పుత్రునికి అంతఃపురవాసులమైన మేము వివాహం జరిపించడం కుదరదు. మీరు దయచేయవచ్చు. ఇలా వకులమాత బాధపడుతూ వెళ్ళగా మన శ్రీనివాసుడు ఆయన పెళ్లిని జరిపించుకోవడం కోసం ఆయన ఎరుకల్సాని అవతారం ఎత్తి ఆకాశరాజు దగ్గరకు ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను జరిగేది నన్ను చెబుతాను ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను జరిగేది నన్ను చెబుతాను నాకై
చూద్దాం మనం. ఓ లక్ష్మీమాత నమో నమః. కుబేర, ఈ శ్రీనివాసునికి కొంచెం అప్పు అయ్యా, ఆయన పెళ్లి చేసుకోవాలి. ఆయన జీవితాంతం అయ్యే వరకు నీ అప్పు వడ్డీతో సహా తీరుస్తాడులే. కుబేరుడు, సరేనండి, మీరు వడ్డీ కూడా ఇస్తా అన్నారు కాబట్టి నేను అలాగే ఆయనకి ఇస్తాను. అఖిలలో ఒక ఆసులిస్తానని కుబే ఒప్పించి అప్పు చేసి పెళ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు రాముడు. సకల సురలు తార్భింపగ శ్రీదేవిని భూదేవిని ఎదనుకున్నాడు వెంకటేశుడు. ఆపదముక్కులవాడై అభయములిచ్చడివాడై ఆపదముక్కులవాడై వరాహ, ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. ఇలా తపము అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షము ఓ నమః. ప్రణామములు తల్లి. ఇలా తపము చేస్తూ స్వామివారికి దూరంగా ఎన్నాళ్ళమ్మా? తెలియదు. నా మనసుకు తగిలిన గాయం మానే వరకు. మీ మనసు సంగతి ఏమో కానీ శ్రీవారి మనసు మాత్రం పరాధీనం అయిపోయింది. ఏమిటి నరదానం అనేది? నిజం తల్లి, స్వామివారు ఆకాశరాజ పుత్రిక పద్మావతిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఆ? అంతేకాదమ్మా, ఆ స్వామివారు తిరుమలపై పద్మావతి దేవితో ప్రణయ గీతాలాపన చేస్తూ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. నిజమా నారదా? ఆ అబద్ధం నా నోట అస్సలు రాదు తల్లి. ఇప్పుడే వెళ్ళి ఆ పద్మావతి సంగతి ఏంటో తెలుస్తా. నా స్వామిని నేనే ఆ దక్కించుకుంటా. అవును తల్లి, ఎంత త్వరగా వెళితే అంత మేలు చేకూరుతుంది. ఎవరి వెలుగు నా స్వామితో కులుపుతున్నా? నువ్వెవతివే నా గురించి అడుగుతున్నావు? నేను ఆయన భార్యను, శ్రీలక్ష్మిని. నేను ఆయన భార్యని, పద్మావతిని. ఏమి స్వామి, మీకు ఇది న్యాయంగా ఉందా? అప్పుడు ముని చేత కాలితో దండించి నా మనసును గాయపరిచారు. ఇప్పుడు దీని మెళ్ళ తాళి కట్టి నా ఐదోతనాన్ని అవమానపరుస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? శాంతం వహించు. నేను చెప్పేది సావధానంగా విని శ్రీలక్ష్మి. ఈమె వేదవతి. త్రేతాయుగంలో రావణాసురుడు భూమిని పికిలించి నిన్ను అపహరించినప్పుడు నీ స్థానంలో ఉండి లంక చేరింది ఈమె. నేను రావణ సంహారం చేసిన తరువాత అగ్ని పరీక్షలు తాను వాపితే నిన్ను పైకి తేల్చిన కరుణా సముద్రాలు ఈమె. నాడు నేనిచ్చిన మాట ప్రకారం నాటి వేదవతి నేటి పద్మావతిని వివాహం చేసుకున్నాను. గౌరీ సార్, గౌరీ సార్, ఈమె ఆనాటి వేదవతియా? వాళ్ళ కళ్ళు చెల్లి. పగలకుండా ఆరాని మాటలు అన్నాను, నన్ను క్షమించు. అక్క, నేను నిన్నన్నాను, నన్ను మన్నించు. భార్యాభర్తలారా, మీరు నా వక్షస్థలాన్ని చేరుకోండి. నీవు తులసిమాలపై నా హృదయ పీఠాన్ని అలంకరించు.
ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద